సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి ప్రారంభం. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 8 నెలలు మీరు కాపాడి 9వ నెల బహుమానంగా ఇచ్చి యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకును నాయకుల కొరకును ప్రజల కొరకును ప్రార్థనలు విజ్ఞాపనలు చేయబద్ధులమై ఉన్నాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. విజయవాడ విలవిలలాడిపోతూ ఉన్నది. అయ్యా, కనికరం చూపండి. స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయిస్తున్నారు. సంపన్నులు ధారాళంగా విరాళమిస్తున్నారు. మా ప్రభుత్వ నాయకులను, అధికారులను దీవించండి. వీధి చివర ఉన్న ప్రతి బాధితునికి సహాయము అందునట్లుగా మీ కృపను దయచేయండి. కొందరు ఆస్తిని కోల్పోయారు, కొందరు తమ బంధుమిత్రులను కోల్పోయారు. అయ్యా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నాను. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్పబిందువు తుడిచివేయను. సరైన వసతులు లేక దేవా ఉన్నారు, సహాయం దయచేయండి, అద్భుతమైన సహాయం దయచేయండి. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచ
నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలను ఉద్దేశించి బలపరుస్తూ ఉన్నాడు. ఏమని బలపరుస్తూ ఉన్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. రక్షకుడు తన ప్రజలతో ఏమంటున్నాడంటే అడగుడి అంటున్నాడు. అడుగుతున్నారు కానీ కొందరు వారి ఉద్దేశాలు సరైనవి కావు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛలను బట్టియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, సంపాదించుకొనలేదు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఒకవేళ మీరు అడిగినను దురుద్దేశముతో అడుగుతున్నారు గనక మీకేమీ దొరుకుతలేదు. అడుగుతున్నారు, అడగడం లేదు అనేవాళ్ళు లేరు. అడుగుతున్నారు కానీ ఆ అడిగేది దేవునికి ఇష్టమై ఉండాలి. దురుద్దేశాలతో అడుగుతూ ఉన్నారు, మత్సరపడుతున్నారు, అసూయపడుతున్నారు. అవసరమైతే యుద్ధానికి కూడా వెనకాలడం లేదు. కానీ వారు దేవుణ్ణి అడగనందున వారికేమీ దొరుకుటలేదు. కానీ సొలొమోను గురించి ఏమని రాయబడిందంటే, నీవు ఇలాగూ మనవి చేసితివి గనుక సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. ప్రభునకు ఇష్టమైందంట. ఎందుకు? దేవుడు ప్రత్యక్షమై, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో సొలొమోనుతో అంటున్నాడు, నీకేం కావాలో కోరుకో అంటున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనం, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట సొలొమోనా నీకు ఏది కావాలో అడుగు, ఏది నీకు ఇచ్చుట నీకు సంతోషము అది అడుగు అంటున్నాడు. సొలొమోను ఏవేవో అడగలేదు. చిన్నప్పుడు మాకు 10వ తరగతి నాంటేల్లో, ఇంగ్లీష్ నాంటేల్లో ఒక కథ ఉండేది, మైదాసు కథ. మైదాసు అనేవాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నాకు ఒక్క వరము దయచేయ్యా, ఈ దరిద్రత రాకుండా, ఈ పేదరికం రాకుండా నాకు ఒక వరము దయచేయని అడుగుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి
నీకేది ఇష్టమో అడుగు అన్నాడంట. మైదాసు సంతోషించాడంట. ఏం లేదు ప్రభువా, నేను పట్టుకున్నదల్లా బంగారం కావాలి చూడు అన్నాడు. పో ఇచ్చేసినాను పో అన్నాడంట దేవుడు. ఇక ఈ పేదవాడైన మైదాసుకు చెప్పలేనంత ఆనందం. మొదట తన కాసుపుల్లల గుడిసె దగ్గరకు వచ్చాడు. ఆ గుడిసె ముట్టుకుంటానే బంగారు ఇల్లు అయిపోయింది. తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ముట్టుకున్నాడు. ఏది ముట్టుకున్నది బంగారు అయితేనే ఉంది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏది ముట్టుకున్న మైదాస్ అనేవాడు ఏది ముట్టుకున్నా అది బంగారం అయితేనే ఉంది. చివరికి స్కూల్ నుండి పాప వస్తా ఉంది. మా డాడీ ఎదురవుతున్నాడని పాప తనని కౌలించుకుందేకి పోతే అంటున్నాడు, అమ్మాయి 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 నన్ను ముట్టాక అమ్మాయి అన్నాడు. వచ్చి ముట్టేళ్ళకెళ్ళి అమ్మాయి కూడా బంగారం అయిపోయింది. తినేది కూడా బంగారం అయిపోయింది, తాగేది కూడా బంగారం అయిపోయింది. చీ దరిద్రపు కోరిక నాకు వద్దని చెప్పేసి, అయ్యా నన్ను మన్నించు, నాలో నీ కోరికను తీసేయంటే అప్పుడు తీసేశాడు. ఇప్పుడు దేవుడే సొలొమోనుకు ప్రత్యక్షమై ఏమడుగుతున్నాడు? నీకు నేను దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాని అడుగుము. 3వ అధ్యాయము 5వ వచనములో ఎంత శ్రేష్టమైన మాట అంటే, సొలొమోను దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవునికి బలిపీఠం కట్టినవాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై అడుగుతూ ఉన్నాడు. కానీ సొలొమోను అంటున్నాడు, అయ్యా నీ ప్రజలు బహు వివేకము గల ప్రజలు, వీళ్ళను పాలించుటకు నాకు శక్తి, నాకు వివేక హృదయము దయచేయము అని అడిగాడు. ఏమడిగాడు? నాకు వివేక హృదయము దయచేయము, జ్ఞానము దయచేయము. 12వ వచనములో ఏముందంటే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. మన ప్రార్థనలు అననుకూలంగా ఉన్నాయి, చేస్తున్నాం, చేయడంలే అనడం లేదు. ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ ధ్యానిస్తున్నాము, ప్రార్థన చేయింది భోజనం చేయడం లేదు, మంచిదే. కానీ హృదయములో దురుద్దేశాలు భావంతో కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. నీ హృదయము దేవుని ఎడల, సమస్త ప్రజల ఎడల యథార్థముగా ఉండాలి. లోపల ఒకటి, బయట ఒకటి. ద్వంద్వ వైఖరి విశ్వాసిలో ఉండకూడదు. యేసు ప్రభు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే మనకు అవును కాను రెండు కావాలి. ఇప్పుడు సొలొమోనుతో అంటున్నాడు దేవుడు, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, కానీ నా మనసులో ఏముంది తెలుసా? ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకిచ్చుచున్నాను. సరే, అదే మొదటి దినవృత్తాంతంలో మరో శ్రేష్టమైన మాట ఉంది. మొదటి దినవృత్తాంతం
రెండవ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారము ఏముంది యోచించుకొని. మనం అడిగేటప్పుడు ఆలోచించాలి. యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివి అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును ఘనతను నీకిచ్చుచున్నాను. సొలొమోనా, నీ ముందు గాని నీ వెనుక గాని నువ్వు ఒక్కనివే ఉండాలి, అంతే. ఇవి నీకు ఇచ్చుచున్నాను. నీ అంటి వాడు ఇంకొకడు ఉండకూడదు. అడిగేటప్పుడు ఎలా అడిగాడే అంట, యోచించుకొని ఏమడగాలి. సరే, మనం ఎక్కడెక్కడో ఏమేమో అడుగుతూ ఉంటాం, కానీ అవి కానే కా. కనుక అడుగుడి మీకు ఇయ్యబడును. నీవు అడుగు, నీవు సంచరించు, ఈ దేశము నీకు ఇచ్చేదను అన్నాడు అబ్రహాముతో. ఆదికాండం 13వ అధ్యాయము 17వ వచనం. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చదని. నువ్వు సంచరించు ప్రదేశము ఎప్పుడు ఇస్తా అన్నాడు? అబ్రహాము లోతు ఉన్నంత వరకు అబ్రహాముకి ఆశీర్వాదాలు రాలేదు. నీలో శరీర సంబంధమైనవి ఏవైనా ఉంటే అవి రావు నీకు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయములు అదే కదా, నా జనులు రాదగిన విధం ఏదనగా అభ్యంతరము పుట్టించు విగ్రహాలు తమ హృదయములో ఉంచుకొని వీరు నా యొద్ద విచారణ చేయదగున. అభ్యంతరాలు తీసివేయడం లేదు, ఇంకా అభ్యంతరాలు పుట్టిస్తూ ఉన్నారు. యేసుప్రభు అన్నాడు, అభ్యంతరములు రాక మానవు, కానీ ఏ మనుషుని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. నువ్వు ప్రభుని అడగాలంటే నీ హృదయంలో ఉన్న అభ్యంతరాలను తొలగించుకోవాలి, తీసేసుకోవాలి. అబ్రహాము కాపరులకు లోతు కాపరులకు కలహం వచ్చిందంట. అబ్రహాము దృష్టి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు 13వ అధ్యాయం 8వ వచనములో ఆదికాండములో, మనము బంధువులము, మనము సహోదరులము, మన మధ్య మనలో కలహము ఉండకూడదు. విశ్వాసుల మధ్య ఏముండకూడదంట, కలహాలకు దూరముగా ఉండుట ఘనత అంట. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత.
ఎప్పుడు వితండవాదం, ఎప్పుడు పోరునే కోరుకుంటూ ఉంటాడు. నాదే నెగ్గాలి, నా ఆలోచన నెగ్గాలి, నా పనే నెగ్గాలి. కేర్లెస్తనం. పెద్దలు అనేది కూడా భయం లేకుండా పోతుంది సమాజం. ఒకప్పుడు మేము పిల్లప్పుడు బీడీలు తాగేటప్పుడు ఎవరైనా పెద్దలు కనపడినారనుకోండి, దబ్బక్కన వెనక పెట్టుకుంటాం. లాంటి బంగులు సాటులు పోయేటోళ్ళం. ఇప్పుడు ఇంటికో పెద్ద అయిపోయినాడు. ఎవరో వాడు పెద్ద అంటున్నారు, ఎవరికి పెద్ద అంటున్నారు. కారణమేమి? లోబడే స్వభావం అనేది నీటి మానవునికి ఉండడం. మనము సహోదరులము, మనకు కలహం ఉండకూడదు. ఇప్పుడు 13వ వచనములో ఏమని రాయబడిందంటే, 14వ వచనములో లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో ఈ దేశం యొక్క 4 దిక్కులు సంచరించి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నా. 17వ వచనములో నువ్వు సంచరించే ప్రతిదీ నీకు ఇస్తాను అంటున్నాడండి. 4 దిక్కులు సంచరించుము. నువ్వు సంచరించు ప్రతి ప్రదేశము నీకు ఇచ్చేది. నువ్వు అడగల్లా, అడుగుతున్నావు కానీ సరైన ఉద్దేశంతో నువ్వు అడగడం లేదు. అబ్రహాం ఎప్పుడైతే లోతు నుండి ప్రత్యేకించుకున్నాడో, లేదా లోతు ఎప్పుడైతే విడిచిపోయాడో, దేవుడు వెంటనే ప్రత్యక్షమే. అనగా నీలో లేదా నాలో శరీర సంబంధమైన వ్యక్తి కానీ, శరీర సంబంధమైన ఇచ్ఛలు కానీ మన మీద ప్రభుత్వము చేయకూడదు. విడిచిపోయిన తరువాత దేవుడు ప్రత్యక్షమై నీవు సంచరించు ప్రతిదీ నీకు ఇచ్చింది. విశ్వాసీ జీవితంలో అబ్రహాము గారు ఒక పాఠం, మనకు కలహము ఉండదు. సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయం 28వ వచనం, మూర్ఖుడు ఏం పుట్టిస్తాడంట? ఏదో ఒకటి. అది ఎందుకు పనికిరాదు. ఉదయం పూట ఊరకుక్క చూశారు ఎప్పుడన్నా వీధుల్లో? అదేదో పని ఉన్నట్లు ఒక పాత బట్టను ఎత్తుకొని వస్తుంది. ఎత్తుకొని వచ్చి ఇదిలిచ్చాడు పడేసి మళ్ళా పరిగెత్తుతుంది, మళ్ళా బట్ట తెచ్చుకుంటుంది, మళ్ళా ఇదిలిస్తుంది, మళ్ళా పరిగెత్తుతుంది. కారణం ఏమంటే మూర్ఖుడు కలహము పుట్టించును. కొండెగాడు సాడీలు చెప్పువాడు. చూసాడా? కొండెగాడు ఏం చేస్తాడంట? చాడీలు. చూసారా? నీ ఆధ్యాత్మిక జీవితంలో మూర్ఖుడు కలహము రేపుతాడు, సమస్యలు సృష్టిస్తాడు. 17వ అధ్యాయం 19వ వచనములో మరొక మాట ఉంది, కలహప్రియుడు. ఏమంట? కలహప్రియుడు, కలహప్రియుడు, దుర్మార్గ ప్రియుడు, తన వాక్యములు ఎత్తు చేయువాడు, నాశనం వెతుకువాడు, కుటిల వర్తనుడు,
వాడు మేలు పొందడు. చాలు సార్, వాడు మేలు పొందడు. అందుకని అబ్రహాం అంటున్నాడు, మన మధ్యలో కలహం ఉండకూడదు. చూసారు? అందుకని అబ్రహాము చాయిస్ ఇచ్చాడు, తనకు తానుగా తీసుకోలే. అయినా 4 దిక్కులు ఉన్నాయి, ఏ దిక్కైనా కూడా. మొక్కై వంగంది, మొక్కలోనే ఏదన్నా తుంచేయాలి. అది గర్వమున్నా, పిల్లలలో కేర్లెస్ తనమున్నా, మూఢత్వమున్నా, సామెతల గ్రంథంలో అదే చెప్తుంది కదా, సహజముగా బాలుని యొద్ద మూఢత్వము నివసిస్తుంది. తీసేయాలి. మొక్కై వంగనిది మానై వంగునా. అందుకని అబ్రహాము, లోతు ఎప్పుడైతే విడిచిపోయాడు అబ్రహామునకు, ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై నువ్వు సంచరించు ప్రతిదీ నీకు ఇస్తాను అంటున్నాడు. నీ చేతని ఇది ఇసుక దేవుడు లెక్కించు, అలాగ నీ సంతానాన్ని ఇస్తాను అన్నాడు. ఆదికాండ 15వ అధ్యాయం 5వ వచనం, 15:5. మరియు వెలుపలికి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, ఇలాగు ఉండునని ఇలాగవునని చెప్పాను. అబ్రామ్, ఇంత బయటికి రా, ఎప్పుడు ఫ్యాన్ గాలికి ఎందుకు, కొంచెం బయటికి రా. చిన్నప్పుడు సాయంత్రం అయితేనే సుక్కలు చూసి ఏమనే వాళ్ళం దర్శనం బావా, మంచం కోళ్ళు ఏమంట, ఆయిగా మంచం కోళ్ళు రా. తెల్లాడేటప్పుడు అది పొద్దు పొడిచింది సుక్క అంటే తెల్లవాడుతుంది అనేవాడు. ఇప్పుడు ఆకాశం వైపు చూసేదే మానేస్తున్నారు. సరే, ఇప్పుడు అబ్రహామును వెలుపలు తీసుకొని వచ్చి నీ కళ్ళు ఆకాశం వైపే ఎత్తు, నీ చేతనైతే నక్షత్రాలను లెక్కించు, ఇలాగూ నీ సంతానాన్ని దీవిస్తాను. నువ్వు సంచరించు ప్రదేశము నీకిచ్చేదను అంటున్నాడు. రెండవ మాట, నీవు అడుగుపెట్టు ప్రతిదీ నీకు ఇస్తానంటున్నాడు యెహోషువతో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకిచ్చుచున్నాను. అరణ్యము మొదలుకొని యూఫ్రటీసు నది వరకు, పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. అబ్రహాముతో అంటున్నాడు, నీవు సంచరించు, ఈ ప్రదేశము నీకు ఇచ్చేదను అంటున్నాడు. యెహోషువతో అంటున్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకిచ్చుచున్నాను. సేవకులు కొత్త ప్రదేశాలలో సువార్త ప్రారంభించేటప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ చిన్న గ్రామములో నైనా నమ్ముకోలేదు ఒకరు కూడా, దేవవారి దేవుని తీర్పునకు గురవుతారు. అయ్యా, పని ప్రారంభిస్తున్నాను, ఈ పట్టణము లేదా ఈ గ్రామము లేదా ఈ పల్లెను లేదా ఈ వీధిని మాకు అప్పగించు. ప్రార్థన చేయడమే కాదు, ప్రజల మధ్య సేవ చేయాలా. ఊరిగా బల్లల కాడు చెప్తే ఏం లాభం? బల్లల కాడు నిలబడి న్యాయాధిపతుల్లో ఒకడు గుడి కట్టుకున్నాడంట బతకడానికి.
గుడి కట్టుకొని వచ్చిన భక్తులతో బతకడానికి. చూసారా? స్థలము కాదు ముఖ్యము, ఆత్మలో ప్రజల మధ్యకు వెళ్ళి ప్రకటించాలి. దేవుని తీర్పునకు గురైన మనుషులతో ప్రభు ప్రేమను ప్రకటించాలి. ఊరిక బూరలు ఊదితే ఏం లాభం? ఆయన ఊదించుకోవాకన్నాడు యేసు ప్రభు. పరిసయ్యులు దాన ధర్మాలు చేసేటప్పుడు సమాజము మధ్య పెద్ద బూరలు ఊదించుకుంటారంట. ఆదరగొట్టే ప్రసంగాలు నిన్నేమి ఏ మార్పు తీసుకురా. ప్రజల మధ్యకు వెళ్ళాలి. ప్రజల మధ్యలో ప్రభు ప్రేమను గురించి చెప్పాలి. నీ రక్షణ అనుభవాన్ని చెప్పాలి. నీ సాక్ష్య జీవితాన్ని చెప్పాలి. వారి క్షేమం గురించి ప్రార్థన చేయాలి. నీవేమి సంచరించకుండా, నీవేమి ప్రయాసపడకుండా ఆత్మలు నింపబడాలి అంటే నింపబడ. ప్రతి వారు రాజులైన, యాజక, మార్పు పొందిన సమరయ స్త్రీ ఆ ఊరి ప్రజలకు తన రక్షణ చెప్పింది. ఆ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలోని అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. సేన అనేవాడు 2 దయ్యాలు వెళ్ళగొట్టిన తరువాత యేసు పాదముల యొద్ద కూర్చుని ఆ పందులో వారు యేసు ప్రభును తమ గ్రామంలోను రావాకన్నప్పుడు యేసు ప్రభు వారు సర్వాంతర్యామి గనుక వానికి ఒక బాధ్యత. రే, నీవు వెళ్ళి ప్రభు నీ మీద కనికరపడి నీకేమి వెళ్ళి చేశారో నీ ఇంటి వారికి చెప్పు. ఏం చేశాడు? ఇంటి వారికి చెప్పాడా, పట్టణాలకు చెప్పాడా? వీడెంత గడుగ్గాయ అంటే లోక సామెత. దేవదానం గారు, వీడు పంతలో పుడితే పొయ్యిలో లేసి వస్తాడండి, పొయ్యిలో పుడితే పంతలో లేసి వస్తాడండి. 10 పట్టణాలకు చెప్పాడంట వాడు. తెకపోలి అంతటా ప్రకటించట ఆరంభించగా అతని మార్పు, అతని సాక్ష్యము, అతని జీవితాన్ని చూచిన వారు దేవుని మహిమపరిచారంట. కనుక నువ్వెన్ని సంవత్సరాలై రక్షణ పొంది, నువ్వెన్ని సంవత్సరాలై ప్రభువులలో పాలు పొందుతూ విశ్వాసంగా కొనసాగుతున్నావు? ఒక్కరికన్నా ప్రభు ప్రేమను గురించి చెప్తూ ఉన్నాను. కష్టపడాలి కుటుంబ పోషణ కొరకు. అదే సమయంలో పరలోకములో బల నమ్మకమైన దాసురాల, నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవాలంటే పాపాత్తుల మధ్య, తిరస్కారుల మధ్య, దూషకుల మధ్య, వారి మధ్యకి వెళ్ళి ప్రభు ప్రేమను నువ్వు తెలియజేయాలి. సరే, ఇది ఒక్కడిదే కాదు, రక్షించబడిన ప్రతి విశ్వాసి బాధ్యత. సరే, ఇతరులను తీసుకుని రావాలి. యెహోషువ అంటున్నాడు, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకిచ్చుచున్నాను. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదను. 2వ కీర్తన 8వ వచనములో నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను అంటున్నాడు. పౌలు గారితో అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ప్రకటించు, ఈ పట్టణములో నాకు బహుజన సమూహం ఉన్నదని ప్రభే సాక్ష్యమిస్తున్నాడు. నీ ఆధ్యాత్మికమైన పరిపక్వతను చూసి ఇతరులు కూడా వెంబడించాలి, ఇతరులు కూడా రావాలి. ఐనేయ
కొన్ని సంవత్సరాల నుండి మంచంతో పడి ఉన్నాడు. పేతురు గారు వచ్చి, అయినయ్యా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకో అంటే అతన్ని చూసి 2 పట్టణ ప్రజలు దేవుని తట్టు తిరిగారంట. మరి నా సాక్ష్యం బట్టి కొందరైనా మార్పులోకి రావాల కదా. ఊరుక ఊదరగొట్టు ప్రసంగాలు ఏం లాభం? ఎవరికవి? సవిసారం లేని ప్రసంగాలు. అందులో సత్తా ఉండాలా. స్టెఫెను ప్రకటిస్తూ ఉంటే సన్హెద్రిన్ సభలో అతని మాటలు విన్న వారి యొక్క హృదయాలు ఏమైనాయంట? నరకబడ్డాయి అంట. కారణమేమి? ముష్కర్లారా, ఇంకా ఎన్నాళ్ళు దేవుణ్ణి మోసగిస్తారంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. ఏడవ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వల్లలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరింతురా. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుడు రాకని గురించి ముందు తెలిపిన వారిని చంపేది ఆయనను, మీరిప్పుడు ఆయనను అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితురు కానీ దానిని గాయకొనలేదని చెప్పి వారి మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి, 3 ఇచ్చి కింద ఏముంది మూల భాషలో, తమ హృదయముల యందు నరకబడిన వారై, తమ హృదయముల యందు. ఇప్పుడు అది చెప్పేట్లేదే, భయపడి ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. బోధకులను భయపడి ఇచ్చేవాళ్ళు, నా గురించే చెప్పావు, నా గురించే చెప్పావు. సరే, దిద్దుబాటు అసహ్యమో ఈనాడు క్రైస్తవ్యానికి. ఒక ఊర్లో ఒక రాజు ఉండేను. కళా మేడం సండే స్కూల్ పిల్లలకి ఎప్పుడు కథలు చెప్తుంటుంది కదా. 7 మంది కుమారులు వేటకు వెళ్ళారు, చేపలు తెచ్చారు, ఎండబెట్టారు. ఒకటి ఎండలేదు. ఎందుకు ఎండలేదంటే మోపడ్డం వచ్చింది. నువ్వెందుకు అడ్డం వచ్చావంటే పిల్లోడు ఏడ్చాడు. నువ్వెందుకు ఏడ్చావంటే సీమ గుట్టింది. ఏమే సీమ నువ్వెందుకు గుట్టినావంటే నా పుట్టలో ఏలు పెడితే గుట్టనా గిట్టనా. అబ్బా, మేడం భలే కథ చెప్పింది ఈరోజు. అలాంటి కథలకు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ వాక్యము నాలో పనిచేసింది. ఈరోజు ఈ వాక్యము నాలో నాకు ఒక ధైర్యం ఇచ్చింది అని స్వీకరించడం లేదు. అలాగైతే చాలా నష్టపోతాం మనం. భక్తులు స్వీకరించారు. నీతిమంతులను గద్దించటం నాకు తైలాభిషేకము. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చుచున్నా. 3వ మాట మత్తయి సువార్త 7:7లో, నీవు అడుగునది ఇచ్చు దేవుడు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఎబేజుని గురించి ఏం చదువుతాము? అతడు ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థన తగినంత జవాబు అతనికి ఇచ్చాడంట. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం. పదవ వచనం చివరి భాగములు, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి
దయచేసి దేవుడు అతడు ఏ మనవైతే చేశాడో, తన ప్రార్థనలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏమని ప్రార్థన చేశాడు? చిన్నప్పుడు తల్లిని దుఃఖపెట్టాడు, అందుకని వాళ్ళమ్మ ఎబ్బేజు అని పేరు పెట్టింది. దుఃఖపుత్రుడు వీడు. కానీ యవ్వనములో తన సహోదరుల కంటే ఘనత పొందాడు. ఇలాగ ప్రార్థన చేస్తున్నాడంట. 4 మాటలు: నన్ను ఆశీర్వదించు అంటున్నాడు, నన్ను విశాలపరచు అంటున్నాడు, నాకు తోడుగా ఉండు అంటున్నాడు, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఎబ్బేజు చేసిన ప్రార్థన, అతడు ఏదైతే అడిగాడో అదే అతనికి దేవుడు దయచేశాడు. కనుక ప్రార్థనలో ఒక గురి ఉండాలా. ఏముండాలా? ఊరికి అడుగుతున్నామంటే అడుగుతున్నాం, చేస్తున్నామంటే చేస్తున్నాం, శిలక పలుకులు కాదు. యాకోబు పట్టుదలతో అడిగాడు, నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను. ముసలమ్మ న్యాయం తీర్చు వరకు మాటి మాటికి సిగ్గుమాలి ఆ కఠినమైన న్యాయాధిపతిని వెంబడిస్తూనే ఉంది. ఆ న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీరుస్తా అన్నప్పుడు దేవుడు తాను ఏర్పరుచుకున్న పిల్లలు దివారాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుచుండగా ఆయన ఎందుకు వారికి న్యాయం తీర్చడు? వారి విషయమే కదా ఆయన ఆలస్యమా చేయొచ్చు. 4వ మాట, నువ్వు అడగక మునిపే ఇచ్చే దేవుడు అంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో అది మీ ఆయనకు తెలియదు. అడగక మునిపే ఇచ్చే దేవుడని ఏమంట? అడగక మునిపే. మన పిల్లలను ఉద్యోగం నిమిత్తము, ఉన్నతమైన చదువు నిమిత్తము పంపిస్తూ, నైనా ఈ డబ్బు హాస్టల్కి గట్టు, ఈ డబ్బు పరీక్షల ఫీజులకు గట్టు అని అది ఇచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? అయినా ఈ 200 పెట్టుకుని అయినా, ఎందుకు మనం ఇందాక ఇచ్చావుగా, పెట్టుకొని అయినా అని అమ్మాయి ఇస్తుంది, దొరసాం బాబు కూడా ఇస్తారు. ఎందుకు? సీఏ పరీక్షలు కనుక ఇదిగో రే ఇదో అమ్మకు చెప్పాక పెట్టుకో. సరే, అడగక మునిపే అడుగుతున్నాడు దేవుడు. అడగక మునిపే ఇచ్చే దేవుడంట. నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి. ఆయన గొప్ప కార్యములు జరిగించే దేవుడు. అదే మత్తయి సువార్త 6:32 ఏముందంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ అంత గొప్ప దేవుడు అండి. కానీ ఆ గొప్ప దేవుని సహవాసం వదిలిపెట్టి లోక సంబంధమైన వ్యక్తులతోనూ లౌకిక విషయాల మీద నువ్వు ప్రాధాన్యత చూపుతున్నావు. కానీ పట్టుమని ఒక గంట సేపు మోకరిని ఉండి పోరాడేది మానేసి, పట్టుమని ఒక గంట బైబిల్ చదివేది కూడా మానేసి, అడగక మునిపే ఇచ్చు దేవుడు. ఇవన్నీ మీకు కావలేనో. 6వ మాట యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి
అది మీకు ఇవ్వబడు. రోమాపత్రిక 8:32లో తన సొంత కుమారుని ఈ లోకాన్ని విడిచుటకు వెనకాడని దేవుడు ఆయనతో పాటు మనకెందుకు అనుగ్రహింపడు. ఇక ఎఫెసీ పత్రిక 3:21లో మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చుద్ది. కనుక మన దేవుడు ఇచ్చు దేవుడు. అబ్రహాముతో అన్నాడు, నువ్వు సంచరిస్తున్న ఈ దేశము నీకు ఇచ్చేదను అన్నాడు. యెహోషువతో అన్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి ప్రదేశము నీకు ఇచ్చేదను అన్నాడు. అడిగినవన్నీ ఇచ్చే దేవుడంట, అడగక మునిపే ఇచ్చే దేవుడంట. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుతున్నాడు. తన సొంత కుమారునితో పాటు మనకెందుకు అనుగ్రహింపడు? మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాళముగా. కనుక మన గృహాలలో ఏ అవసరతలు ఉన్నాయో, లోక సామెత ఉంది కదా, సంసారము గుట్టు వ్యాధి. నీ తండ్రికి తెలియజేసి ఆయన సకల ఐశ్వర్యవంతుడు, ఆయన ప్రతి అక్కర తీరుస్తాడు. సహోదరుల, ఈరోజు విజ్ఞాపన కూడిక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘం ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సహోదరులారా, తెనాలిలో చిన్నం ప్రభాకర్ గారి తల్లి గత రాత్రి ప్రభు పిలుపు తీసుకుంది. ఆమె యవ్వన కాలములోనే భర్తను పోగొట్టుకుంది. కుమారులను కుమార్తెలు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసి ఆమె చాలా ప్రేమ కలిగింది. చివరి దినాలలో కేవలం ద్రావకాల దారి ఆమెకు ఆహారం. చిన్నం ప్రభాకర్ గారు అన్నారు, బావా, మా అమ్మ జీవితంలో ఏ తప్పు చేయలేదు బావా. మా అమ్మకి జబ్బు రాకూడదు బావా. కాకపోతే ఈ జబ్బు వలన మా అమ్మ యొక్క విలువ మాకు తెలుస్తూ ఉంది, ఆమెకు సేవ చేయడానికి అని అన్నాడు. సరే, ఆయన భార్య కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ తమ్ముని భార్య ఆమె చివరి పిలుపు వరకు వాళ్ళు చక్కగా చూసుకుంటారు. మాకు ఒక పాఠం బావా, మా అమ్మకు మేము సేవ చేయడానికి దేవుడు మాకు ఒక పాఠాన్ని, ఒక పరీక్ష పెట్టాడు అని. మా అమ్మకైతే ఈ జబ్బు రాకూడదు బావా, మా అమ్మకు ఈ జబ్బు రాకూడదు. ఎందుకంటే మా అమ్మ జీవితంలో మేము మచ్చ అనేది ఎప్పుడు చూడాలి. కానీ మా అమ్మకు సేవ చేయడానికి మాకు ఒక ధన్యత ఇచ్చాడు దేవుడు. మనమైతే ఇంత సేవ చేసి ఆఖరికి చూడు ఎట్లా శిక్షణో అని అంటుంది లోకం. వాళ్ళైతే మా అమ్మకు సేవ చేయడానికి మాకు ఒక పాఠము అన్నాడు. కనుక వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేసుకోండి. ఏమైనా చెప్పండి మీ ప్రార్థన అవసరతలు. రేపు ఇంటర్వ్యూనా? రేపాను. సహోదరులారా, రాజయ్య పెద్ద కుమారునికి వచ్చే వారంలో ఇంటర్వ్యూ ఉంది. దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగా, ఒక మంచి ఉద్యోగం దొరుకున్నట్లుగా ప్రార్థన చేయండి. రెండవ వాడు అనుదిన డ్యూటీలో క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయండి.
మరి నీస్ పాల్ ఈ నెల 13 నుండి పరీక్షలు ఉన్నాయి. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 8 నెలలు మీరు కాపాడి 9వ నెల బహుమానంగా ఇచ్చి ఈ శనివారమున ఈ విధంగా ప్రార్థించడానికి సహాయం చేశారు. మీకు స్తోత్రం. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. విజయవాడ విలవిలలాడుతూ ఉన్నది. అయ్యా, మీ కృపను దయచేయండి. నైనా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు త్యాగం చేస్తూ ఉన్నాయి. దీవించి పట్టణములో చివర మూలలో ఉన్న వ్యక్తికి కూడా సహాయం అందుటకు మీ కృపను దయచేయండి. సంపన్నులు, బలహీనులు, సామాన్యులు విరాళాలు పంపుతూ ఉన్నారు. దీవించండి నైనా. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను దీవించండి. మా దేశ ప్రజలను దీవించండి. వారి మధ్య సేవ చేస్తున్న అధికారులు, అనధికారులను దీవించండి. నైనా తిరిగి కోలుకొని ముందుకు సాగుటకు మీకు కృపను దయచేయండి. కొందరు బంధువులు కోల్పోయారు, ఆస్తి కోల్పోయారు. కొందరు నిరాశ్రయులుగా ఉన్నారు, ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరిచే దేవుడు నీవు గనక మీరే అద్భుతమైన సహాయము. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. వదిన, కుమారుడు, కుమార్తెను జీవించండి. సింధు కోయంబత్తూరులో చదువుతూ ఉంది. ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడండి. యేసు ప్రభువా, హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్ ప్రసన్నను, కుమారుడు, కుమార్తెను జీవించండి. జగదీష్ వివాహ విషయంలో మీరు కార్యం జరిగించండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. నేను అల్లుళ్ళను కూడా దీవించాను. ఇదిగో జ్యోతి గర్భవతిని వింటున్నాను. గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించి మంచి పోషకాలు దయచి, బాబు ఉద్యోగ వివాహ విషయంలో మీకు కొన్ని దయచి, తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులను దీవించి, జాకోబ్ నూతనంగా ఇంటి పని చేపట్టాడు, ప్రతి అక్కర కూడా తీర్చి, గొరక ఓబులేస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్య అయిన భార్య పిల్లలు దీవించి, బత్తల దేవదానం అయిన భార్య, రంగ అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య, వారి కుమారుని దీవించండి. జ్యోతిర్మయ గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దాయించండి. ఉద్యోగ పరీక్షల కొరకు సిద్ధపడతా ఉంది, మీ కృపను దాయించేయండి. కారును ఆశీర్వదించండి. రాష్ట్రంలో దేశంలో అనేక రాష్ట్రాలలో సంచరించుటకు మీ కృపను దాయించండి. మునుస్వామి కూడా దేవుని మందిరానికి వచ్చేటకు మీ కృపను అనుగ్రహించమన్నాడు. సుప్రభు వంశీ ఆయన తల్లిదండ్రులు, సోదరిమణులు, భర్తల సంతానం దీవించండి. వంశీ జీవితములు, ఉద్యోగ వివాహ విషయంలో మీ కృపను దాయించండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రుణములు వారు తీర్చుటకు మీ కృపను దాయించండి. వినయ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. అత్తమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుప్రభువ సహాయమును బట్టి దయచేయండి. బాలస్వామి అక్కను బట్టి, అలాగే ఇసాకు, శ్వేతాలు దీవించి, అన్న చెల్లెళ్ళ వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. గత ఆదివారంన తిరుపతిలో ఇంటర్వ్యూకి పోయి వచ్చారు. అధికారులను దీవించండి. చక్కని జవాబు దయచేయండి. రక్షించబడిన బిడ్డ, అయ్యా మీ వందనాలు చెల్లిస్తాం. ఈయనను మీరు ఆశీర్వదించండి. సుప్రభువ వసంతరావు అయిన భార్య పిల్లలు, మరియమ్మ ఆమె భర్త వారి సంతానం కూడా దీవించండి. అలాగే చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సోదరిమణులు, తల్లిని కూడా దీవించి మీరు మహిమ పొందండి.
రంగన్న, అబ్రాం గారు, రాజేషు, తక్కల దాబీద్ గారు, వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. మూగమ్మాయి కుటుంబాన్ని కూడా దీవించండి. దొరై స్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రం. కుమారుడు గత 6వ తేదీ దేవా, గత సంవత్సరాలన్నీ మీరు కాపాడు. మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రములు. మరి 13 నుండి CA పరీక్షలు ఉన్నాయి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కృపను దయచేయండి. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు దయచేయండి. నైనా పాలు పట్ల మీ సంకల్పాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ఉల్లినారు, కొర్ర, మొక్కజొన్న, మిరప, అలాగే ఓత్రమాల దిన్నెలోని యాడికలుంటే పంట పొలాలను మీరు ఆశీర్వదించండి. ఇంకా సమృద్ధైన వర్షాన్ని దయచేయండి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు కొయ్యను అన్నారు. నేను ఎక్కడ నష్టపడకుండా ఇసాకు వలె 100 అంతలు ఫలించుటకు మీకు కొనసాగించండి. భార్యాభర్తలను దీవించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. తిప్పన్న అయిన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాను. యేసు ప్రభువా, సహోదరి కుమారి నన్ను బట్టి మీకు స్తోత్రం. నైనా ఈ వారములో మరి కుమారుని ఆసుపత్రికి తీసుకెళ్ళినాడు. తగిన సహాయం దయచేయండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. మరి ప్రాంతంలో నైనా ఉద్యోగం చేయటకు సహాయమును మరి దయచేయండి. అప్లికేషన్ వేశాడు, ఉద్యోగ పరీక్ష రాశాడు, ఉన్నతమైన ఉద్యోగం కొరకు కృపను అనుగ్రహించండి. కుమార్తె ఆ చలి వాతావరణం వలన తరచుగా బలహీనతలకు గురవుతున్నది, మీరు ముట్టు స్వస్థపరచండి. గంధం కృపాసుందరి ఆమె జీవితములో ఇది కార్యం జరిగించండి. వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. వివాహము జరిగించేంత శక్తి, సంపద మా యొద్ద లేదు. నువ్వైపు చూస్తుంది, మీరే మా ఐశ్వర్యము, మీరే మా స్వాస్థ్యము గల చక్కగా జరుగుటకు అద్భుతమైన సహాయమును బట్టి ఆమె పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. తన వృత్తిలో ప్రతి అడుగులో మీరు తోడుగా ఉన్నారు. ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడు. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాబోట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లల తల్లిని దీవించండి. యేసయ్య పెద్ద కుమార్తె వివాహం నిశ్చయమైంది. తగిన కాలం ముందు జరుగుటకు మీ కృపను రాబోట్ ఇల్లు త్వరలో సిద్ధం చేసుకొని అందులో ప్రవేశించుటకు ప్రతి అక్కరు కూడా మీరు తీర్చండి. ధారా రవి మరియమ్మను బట్టి ముగిస్తారు. చేసి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంది, వివాహం నిశ్చయమైంది. తగిన కాలమున జరుగుటకు మీ కృపను అనుగ్రహించండి. ప్రతాప్ గారు ఆయన భార్య, కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కుమారుని దీవించండి. ఉద్యోగంలో జాయిన్ అవటకు మీ కృపను దయచేయండి. తగిన కాలమంది వివాహం జరుగుటకు మీరే కార్యం జరిగించమని అడుగుతాం. అలాగే దివ్య సుందరిని మీరు దీవించండి. నైనా సహాయమును మీరు దయచేయండి. దారా కిషోర్ ఖాళీ గాయం విషయంలో సహాయం చేశారు. కొన్ని వేల రూపాయలు ఖర్చు అయింది. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయములో దేవాలయము మెట్ల దగ్గర ఉన్నవాడు దేవాలయంలోకి వెళ్ళి సంతోషించాడు. సంతోషంతో గంతులు వేయచ్చు. ఇంకా కిషోర్ కూడా చక్కగా నడుస్తూ దేవుని సన్నిధికి వచ్చేటకు మీకు ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించి. మరియమ్మ కూడా తరచుగా బలహీనతలు గురవుతున్నది. మీరు ముట్టి స్వస్థపరచండి. తల్లిని, అక్క కుటుంబాన్ని, సోదరులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ పొందండి.
జూటూరు ఏలియా గారు తల్లిని మీరు దీవించండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా కృపను దయచేయండి. బేస్ ఇసాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. నూతన ఇంటి నిర్మాణమును దీవించండి. స్వరూప అక్క, ఆమె పిల్లలు దీవించండి. వారు కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. అచ్చమ్మ, ఓబులేసి దీవించండి. దేవా, తరచుగా ఆదివారం పూట కొత్త వారు వస్తున్నారు, ఆశీర్వదించండి. నేను ఈ కాలనీలోని ప్రజల్లో కార్యం జరిగించండి. మాకు సమీపాన సంఘం ఉంది, దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు నడిపించమని అడుగు. ఈ ప్రదేశమంతా అనేక ఆత్మలతో నింపబడుటకు మీకు కృపను దయచేయండి. గంధం జయపాల్ ఆయన భార్య, పవన్ ఆయన భార్య, వారి కుమార్తె, అలాగే భార్య గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకుని దీవించండి. మంచి పోషకం దయచేయండి. ప్రసన్నమ్మ, ఆమె భర్త, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు కుటుంబాన్ని, అలాగే మరి పెద్ద బావను కూడా దీవించి మీరు నమ్ముకోండి. గంధం జయపాల్ గత దినాలలో పిడిచితో పడిపోయి ఉండదు, కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. పడవకలేసన్న గారు ఆయన భార్య, డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను. డాక్టర్ అప్పయ్య వివాహ విషయంలో మీ కృపను. డాక్టర్ రాజు, శ్రావణి, కేఆర్ ఆసుపత్రిని, సిబ్బందిని, యాజమాన్యాన్ని, పనివారిని దీవించండి. ప్రతి రోగి మేలు పొందినట్లుగా మీ కృపను దయచేయండి. అయినా శ్రావణి గారి విషయంలోనూ, రాజుగారి విషయంలోనూ, అప్పయ్య విషయంలోనూ, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. పారేశ్వర రవి సార్ ఆయన భార్య, అలాగే కుమార్తె జీవితంలో మీ సంకల్పం ఏదుందో నెరవేర్చండి. సముద్ర ఉద్యోగ, వివాహ విషయంలో కూడా మీరు కార్యం జరిగించండి. పోలీస్ విజయుడు ఆయన భార్య, వారి కుమారుని దీవించండి. రాజయ్య రెండవ అక్క పిల్లలను దీవించి మహిమ పొందండి. పెద్దక్కని కూడా దీవించండి. రాముగాళ్ళ తిమోతి ఆయన భార్య పిల్లలు, అలాగే మనోహర్ ఆయన భార్య పిల్లలు, తల్లిని, అన్న కుటుంబాన్ని, సోదరిమణుల కుటుంబ సభ్యులు దీవించండి. సాగిబండ సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, నైనా, రాజన్న, భూషణం గారు, వారి కుటుంబ సభ్యులను దీవించి మహిమ పొందండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. చిన్న యేసు, అలాగే కరుణమ్మను బట్టి మీకు స్తోత్రం. షారోనమ్మ డాక్టర్గా సిద్ధపడుతూ ఉంది. నైనా చిత్తూరులో ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడు. బీస్ పాల్ ఆయన జీవితంలో కూడా ఉద్యోగ విషయంలో మీ కృపను దయచేయండి. చిన్న వయసులోనే రక్షణ పొంది ఎదుగుటకు మీ కృపను అనుగ్రహించి. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు, కుటుంబ సభ్యులను దీవించండి. సుందరైన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజమ్మక్క ఆమె భర్త, వారి కుమార్తెను దీవించండి. మిసి సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రత్నకుమార్ ఆయన భార్య లేయా, లెనిన్ మీరు దీవించండి. యేసు ప్రభు లెనిన్ జీవితములు గత సంవత్సరాలన్నీ మీరు మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రము. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. మందసము ఒబేదేదేమి ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించండి. సండే స్కూల్ నేర్పిస్తుంది. కల్లమ్మ కుటుంబాన్ని దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, మీ కృపను. తల్లిని, తోబుట్టువులను, అత్తమామలను, అలాగే మరిది కుటుంబాన్ని, అలాగే సోదరిమణులు, వారి భర్తలను, సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. రత్నం కూడా దేవుని సన్నిధికి వచ్చేటకు మీరు కార్యం జరిగించమని అడుగుతాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాగిబండ రాజరత్నమన్న, వదినమ్మ, కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, కుమార్తె, భర్తల సంతానం దీవించి. అలాగే మార్కన్న, వదినమ్మ, కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. జిట్టాయనన్న ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. నా ప్రియుడు బిషప్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారులను దీవించండి.
పెద్ద కుమార్తె వివిధ కోచింగ్లు కొరకు హైదరాబాదులో ఉంది. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడండి. ఆయన భవిష్యత్తులో ఒక ఉపాధిని మీరు అనుగ్రహించండి. అయినా సహాయం దాయిచ్చి, శ్వేతమ్మ డ్యూటీలో ఉన్నతమైన పదవులు దాయిచ్చి, వివాహ విషయంలో కూడా సహాయం దాయిచ్చి, సన్ని కొన్ని నెలలు జీతాలు రాక చాలా ఇబ్బందులు గురవుతున్నాడు, కుప్పంలో ఉన్నాడు. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. ఆయన జీవితంలో కూడా వివాహ విషయంలో మీరు కార్యం జరిపించి, రెండో ఇల్లు శుభ్రం చేసుకుని ప్రవేశించటకు మీ కృపను, యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా క్షేమంగా నడిపించండి. మానవ తప్పిదం వల్ల కొన్ని లక్షలు కోల్పోయారు. ఆ కన్నీటిని మీరు మాత్రమే తృప్తిపరచగలిగిన దేవుడు. కుటుంబానికి ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి. బిషప్ కూడా మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను, యోహాను, భారతి పిల్లలను, కారుణ్య ట్రాన్స్పోర్ట్ లారీని, అలాగే మరియమ్మ భర్త కుమారుని, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోతురాయి రాజయ్య ఆయన భార్య, పెదవానికి ఈ వారంలో ఇంటర్వ్యూ ఉంది, అద్భుతమైన సహాయం దయచేయండి. రెండవ వాడు రామ్కోలో డ్యూటీ చేయిస్తున్నాడు. అనుదిన ప్రయాణంలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. వారి జీవితాలలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయం దయచేయండి. పెద్దమ్మ కుటుంబాన్ని దీవించండి. రాజయ్య తోబూటులను, బేబీ తోబూటులను తల్లిని కూడా దీవించి మహిమ పొందండి. గంధం సువార్తమ్మ, సిమియోన్ అయిన భార్య, కుమారులు, కుమార్తెను దీవించండి. అలాగే పెద్ద కుమార్తె అరుణమ్మ కుమారుని దీవించండి. విమలమ్మ వివాహ విషయంలో మీ కృపను, వివిధ కోచింగ్ సిద్ధపడతా ఉంది, సహాయం దయచేయండి. గంధం జయమ్మ ఆమె కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద అల్లుడు కుమార్తెల కుమారుని దీవించండి. పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, రెండవ కోడలు పిల్లలను దీవించండి. ఈటే దాస్, అలాగే ఆయన భార్య శాంతమ్మ, కుమారుడు కుమార్తెను, అత్తమ్మను, ఆడపడుసులను దీవించి మహిమ పొందండి. అన్న కుటుంబాన్ని కూడా దీవించండి. తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు బత్తల దేవదాస్ గారు ఆయన భార్య, కుమార్తెల కుమారుని దీవించండి. తల్లిని, అలాగే తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణుల భర్తల సంతానం దీవించండి. అయ్యా విన్సెంట్ పిన దశ దిశలో వర్ధిల్లుటకు మీ కృపను దాయిచ్చి, అలాగే బ్యాక్లాగ్ పోస్ట్ విషయంలో కూడా మీ కృపను దాయిచ్చి, యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా సహాయమును మరి దాయిచ్చేయండి ప్రభువా, మీ కృపను దాయిచ్చేయండి. అయినా శ్యామలమ్మ వారి కుటుంబ సభ్యులను, ఎస్వేడి ప్రసాద్ గారు వదినమ్మ, చందు అయిన భార్య వారి కుమార్తె, బిందమ్మ ఆమె భర్త వారి కుమార్తెలు, నూతన ఇంటి నిర్మాణమును మీరు ఆశీర్వదించండి. ఇదిగో మనవరాలది 16వ తేదీ బర్త్డే చక్కగా జరుగుటకు మీ కృపను దాయిచ్చి, మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని కూడా యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మరి దయచేయండి. భాగ్యరాజు ఆశక్క పిల్లల యొక్క వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. సాగు తల్లిదండ్రులు బలహీనులుగా ఉన్నారు, మీరు ముట్టి స్వస్థపరచండి. యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామ్మూర్తి కుమార్తెలు కుమారుని దీవించండి. చిన్నం ప్రభాకర్ గారి తల్లి మీ పిలుపు తీసుకుంది. అయినా ఆమె కుమారులు, వారి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, వారి కుటుంబ సభ్యులు దీవించండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచలు సంఘాలను దీవించండి. ఈ నెలలో ఆయా స్థలాలలో మీ కుమారుని ప్రకటిస్తుండగా కొందరైన మేలు పొందుటకు మీ కృపను దాయిచ్చేయండి. మా మండలము, మా తాలూకా, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను దీవించి రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా నైనా మీరు మహిమ పొందమని అడుగుతుంది.
ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. భూమి మీద జీవించినంత కాలం పాపులను యొద్దకు మళ్లించినట్లుగా, నమ్మిన వారిని ఆధ్యాత్మికంగా బలపరిచినట్లుగా ఒక బలమైన బోరగా ఉంది. లోకం వైపు ఆకర్షణ, లోకములో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుకుని దాయిచ్చు. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.